బుల్స్ తెలుగు. నేను ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాను. ట్యాంక్ బండ్ దగ్గర చాలామంది, ఎంతోమంది కూడా ఆడపిల్లలే కావచ్చు, కొంతమంది మగవాళ్ళే కావచ్చు, కొంతమంది అంటే బాధలు తట్టుకోలేకో, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. కానీ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక, ఎలా ఫేస్ చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. అట్లా ఎంతోమంది, కొంతమంది శవాలై తేలడం మనం చూసాం. కానీ ఇక్కడ తనదైన స్టైల్లో అంటే తను ప్రాణాల మీదకి తెగించి మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో తను దూకి వాళ్ళని, ఎంతోమంది ప్రాణాలని రక్షించడం అయితే జరిగింది. తను ఎవరో కాదు, ట్యాంక్ బండ్ శివ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. దాదాపుగా 150కి పైన ప్రాణాలు ఏదైతే తను కాపాడడం అయితే జరిగింది. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను తను ఎక్కడైతే ఉంటారో అక్కడికి వచ్చాను. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే ఒక నిండు ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసి, మంచి ప్రయత్నం అది. అంటే వాళ్ళు ఇంకా ప్రాణాల మీద ఆశలు కోల్పోయి, వాళ్ళ జీవితం మీద, మొత్తం భవిష్యత్తు మీద ఏ ఆశలు పెట్టుకోకుండా వాళ్ళు అప్పటికప్పుడు కోల్పోతేనే ఇంకా చావు వరకు అనేది అయితే వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దూకి ఇంకా చనిపోదాం అనుకొని దూకేసిన వాళ్ళని మీరు మళ్ళీ మీ ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడుతూ వస్తున్నారు. అట్లా దాదాపు అంటే మాకు తెలిసింది కాకుండా దాదాపు మీరు ఎంతమంది ప్రాణాలను కాపాడుంటారు అలా? అమ్మ, నేను ఇప్పుడు ఇప్పటికి నేను చేయబట్టి చిన్న పని చేస్తున్నా. ఇది అందరికి తెలిసినది. ఏంటంటే ఒక పనిని నేను ఎంచుకున్నా కాబట్టి దాన్ని మానుకోవడం అనేది ఉండదు. నేను చేసే పని 10 మందికి సరైనది కాబట్టి నేను కేటీఆర్ గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రజల గుండెల్లో నేనున్నా చేస్తుంది కూడా అదే. ఎందుకంటే ఇది వరకు వచ్చిన వీడియోల కంటే అందరికీ తెలుసు ట్యాంక్ బండ్ శివన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అనే పదం వినపడ్డది. సో అక్కడ వెళ్ళిపోవడానికి కారణం అంటే నా నుంచి ఆ బిల్డింగ్ తీసుకోరు. అంటే నేను ఎక్కడైతే నేను ఉంటున్న స్థానంలో, ఆ స్థానంలో ఆ బిల్డింగ్ని ఒకటి వాళ్ళ హ్యాండ్ఓవర్ చేసుకోరు. అంటే అది నా ప్రాపర్టీ కాదు, కానీ వాళ్ళు తీసుకోరు. కానీ నేను ఎంచుకున్న పని అయితే ఎవరు గుందుకోలేరు కదా. నేను ఏదైతే ఇష్టపడి చేస్తున్నా అది కంటిన్యూగా ఖచ్చితంగా చేయాలి. కాబట్టి కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తాను అప్పుడన్నా, ఇప్పుడు కూడా అంటున్నా. ఇప్పటికి కూడా నేను రోడ్డు పైనే ఉంటూ ఆ పని చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం ఆ పాప దూకింది. ఈ రోజు కూడా జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజు కూడా మీరు ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ వివరాలు ఏమైనా మీకు తెలుసా? మేడం, మన దగ్గరికి ఎవరు చెప్పినారు, వాళ్ళ పరిస్థితి బాగాలేకనో చిన్ని ఆవేశం అనేది. కాబట్టి ఆమె ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే సరిపోతుంది. కానీ తను ఉంటే ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటా అంతే. సో యాక్చువల్గా మ్యారీడ్ అనుకుంటున్నా. ఆమె ప్రాబ్లం ఏదో ముస్లిం అమ్మాయి, బుర్కాలోనే ఉంది. సో ప్రతి ఒక్క ఇంట్లో కష్టాలతో తప్పనిసరి ఉంటాయి. సో తను ఆలోచన చేయడం తప్పు. ఏంటంటే తన వెనకాల ఎవరైతే తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆమెకు చనిపోతే సింపుల్గా వెళ్ళిపోతుంది. కానీ తన వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆగమైపోతుంది. అది జరగకూడదు అనే దానికి అర్థమే నేను ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు చేసుకుని వస్తుంది కూడా అదే పని. ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే చినికి ఆవేశం పనికిరాదు. నార్మల్గా మీరు ఆమెను కాపాడిన తర్వాత ఆమె స్పృహలోకి రావడం జరిగిందా? దాని తర్వాత మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? అసలు ఆమె ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ ప్రయత్నం చేసింది, ఏమన్నా అంటే ఈ చావు వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఏమన్నా మీరు కనుక్కునే ప్రయత్నం చేశారా? మేడం, నేను తనకు అంటే వాటర్ తాగి అంత ఆ హైట్ నుంచి దూకడం ఏంటంటే కింద రాడ్లు అవన్నీ ఉంటాయి. సో తను ఏంటంటే స్లో తప్పింది, వాటర్ తాగేసి అది నీళ్ళు తాగి పడిపోయింది. సో అది మా నుంచి ఎంతవరకు మేము నీళ్ళు తీసినాము. మొత్తానికి అయితే మేము బయట తీసిన తర్వాత కోలుకైతే వచ్చింది ఆమెకి. ఆ మాట్లాడే సమయంతో నేను అక్కడ మాట్లాడకూడదుంటే తన ప్రాణాలు పోతాయి. కాబట్టి తనని అంబులెన్స్ తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది పాప, కానీ సేఫ్గా ఉంది. దాదాపు ఇప్పుడు మీరు ఒక 150కి పైగా ప్రాణాలను కాపాడుంటారు కదా. వాళ్ళు ఎవరన్నా ఫ్యామిలీ వచ్చి మీకు కృతజ్ఞతలు తెలిపడము కావచ్చు, ఎవరన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, అక్కడ నుంచి ఎవరన్నా ఇలాంటివి జరిగినాయా? మేడం, వాళ్ళు ప్రాణాలు కాపాడడం అనేది నాకు తోచిన పని చేయొచ్చు. వాళ్ళు వచ్చి మనల్ని విషయం చెప్పడానికి నేను బర్త్డే చేయట్లేదు కదా. నా వంతు సాయం నేను చేస్తున్నా. వాళ్ళు బాగుండాలంటే ఐమ్ హ్యాపీ. వాళ్ళు తిరిగి రావాలనేది వాళ్ళలో ఉండాలన్నమాట. నేను వాళ్ళు వచ్చి మనకు చెప్పాలని ఏం లేదు అది. కానీ వాళ్ళకైతే బ్రతికినంత కాలం పలానా మనిషి వల్లనే ఈరోజు నేను భూమి పైన ఉన్నాను అనేది వాళ్ళకి తెలుసు. సో అట్లా నలుగురు గుర్తించాలి. అట్లా నేను 100కి పైన నేను కాపాడినా. అందులో ఇప్పుడు ఒక 3 వచ్చిపోయారు నా దగ్గర. అంటే వాళ్ళు దాన్ని ఆ ట్రీట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిసి వెళ్ళడం జరిగిందా? అంటే మేడం, ఇక్కడ జరిగేది ఏంటంటే నేను పలానా మనిషిని అనేది
ఆ దూకిన సమయంలో వాళ్ళకి తెలియదు, ఎవరో బయట వ్యక్తి రూపంలోనే నేను కనబడుతుంటే వాళ్ళు కాపాడేదో నా ప్రయత్నం. అక్కడ ఏమున్నా డీటెయిల్స్ మొత్తం లేక్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. వాళ్ళకి తెలిపితే పలానా మంది మిమ్మల్ని కాపాడండి అని తెలుపుతూనే కదా వాళ్ళు నా దగ్గర రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా వాళ్ళ చుట్ట బంధువులు ఇట్లా పలానా దగ్గర ఇట్లా జరిగింది కదా అని తెలిస్తేనే అట్లా నా దగ్గరికి ముగ్గురు వచ్చారు. సో అలాంటి పరిస్థితి రాకూడదు, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది. అంటే ఇప్పుడు ఆమె ఈరోజు ఆమె దూకింది సొంత నా చెల్లెలతో సమానం, లేదా నా కూతురుతో సమానం. నార్మల్ ఆమె దూకిన ఎంత సమయం తర్వాత మీరు ఆమెను కాపాడడం జరిగింది? ఆమెకు నాకు 5 నిమిషాలు తేడా అంతే, మా ఇద్దరు 5 నిమిషాలు తేడా. అంటే ఆమెకు బుర్కా ఉంది, ఆ బుర్కా అనేది ఏంటంటే కొద్దిగా హెయిర్ ఆపుతుంది అనమాట. దూకగా ఏంటంటే బుర్కా హెయిర్ ఆపుతుంది. ఇప్పుడు మామూలుగా ప్యాంటు షర్ట్లు వేసుకొని చక్క మోపిల్లకు దూకేస్తారు, కింద తలుక్కున్నానుకో అట్టయిగా. కానీ బుర్కా ఉంది కాబట్టి హెయిర్ పట్టుకుంటారు అనమాట గాలి. దానివల్ల ఆ వాటర్ తాగడంతో స్లో తప్పింది. ఇక ఎందుకంటే పాయిజన్ నీళ్ళు అవి, కెమికల్ వాటర్ మొత్తం అంతా డ్రైనేజ్ వాటరు. సో అయినా కూడా తన అదృష్టం బాగుంది కాబట్టి చూద్దాం, ప్రయత్నించాలంతే. ఇక అందరు బాగుండాలని కోరుకోవాలంతే. రైట్. మీరు కూడా అంటే ఇట్లాంటి సందర్భాల్లోనే పెద్ద పెద్ద సినీ నటులు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది. దాంట్లో సోను సూద్ గారు కూడా ఉన్నారు. అంటే ఎట్లా అసలు తన వరకు ఎలా వెళ్ళింది, ఎలా తెలుసు, అసలు మిమ్మల్ని ఎప్పుడు కలిసారు, ఏమని మాట్లాడడం జరిగింది సోను సూద్ గారు మీతో? మేడం, ఒకటి మంచి పని అయితే ఎవరు చేసినా కొద్ది నిదానంగా టైం పడుతుంది. చెడు పని అనుకో 5 నిమిషాల్లో పాయిజన్ అయిపోతుంది. మనం చెడు చేయలే కదా, మంచి చేసాం కాబట్టి నిదానం. అంటే 22-23 సంవత్సరాలు పట్టి నాకు ఈ మంచితనం నేను సంపాదించుకోవడానికి. సో ఆ ప్రయత్నం ఏంటంటే నాకు ఫలించింది. సో ప్రతి ఒక్కరి మీడియా మిత్రుల వల్ల, అందరి వల్లనే నాకు అంత పెద్ద హీరో గారు రావడం జరిగింది. సో ఈరోజు కూడా అంటే రేపు 15 ఆగస్టు కూడా కేటీఆర్ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్ పెట్టి మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నన్ను పిలవడం జరుగుతుంది. ఆగస్టు ఎల్లుండి. సో మంచి జరగాలని ఆశిస్తున్నాను. దాంట్లో నా కుటుంబ సభ్యులు కూడా, నా కొడుకు కూడా ఇదే పని చేస్తుండు. మీ మీద లేని పక్షాన మా భార్య కూడా ఇదే పని చేస్తుంది. సో ఈ అందరూ అంటే నార్మల్ గా ఈత వచ్చా అంటే దానిలో దూకి కాపాడడం. ఆమె ఇప్పటికి 25 మందిని కాపాడింది నీళ్ళల్లో. సో వర్క్ మా భార్య, బాబు ఒక 3 తీసిండు. సో వర్క్ అనేది ఒక మంచి పనే కదా, మనకు డబ్బును ఆశిస్తలేము. ఒక మిత్రుడిని వాళ్ళు కోల్పోతురు, ఆ కోల్పోకుండా మనం కాపాడుకుంటున్నాం. వాళ్ళ ప్రాణాన్ని విరక్తి ఉంటే దూకుతురు, అలా పద్ధతి కాదని చెప్పేసి మేము ఈ గంగమ్మ తల్లి కట్టమదమ్మ ఆశీస్సులతో ఈ వర్క్ను సౌన్యంగా చేస్తున్నాం. ప్రజలకు నచ్చింది, పబ్లిక్ నచ్చింది, ఇప్పుడు డిపార్ట్మెంట్ నచ్చింది కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ తరపు నుంచే మేము ఇంతవరకు చేస్తానికి ఆస్కారం ఉంది మాకు. ఇది ఎందుకంటే వాళ్ళలో మేము అంటే వాళ్ళు మమ్మల్ని గుర్తించరు. శివ అనబడే మంచి ట్యాంక్ బండ్ పైన ఉంటాడు, కట్టమదమ్ముల దగ్గరే ఉంటాడు. తనకి ఎలాంటి అంటే బయట ప్రపంచం ఎట్లుందంటే ఒకరు బాగుంటే దుబ్బేసే రకం. సో నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇది వర్క్కి సేఫ్టీగా చూసుకుంటున్నాను. దాన్ని కూడా నేను కరెక్ట్గా చేసుకుంటూ పోతున్నాను. ఈరోజు అంత మిట్ట మధ్యాహ్నం 11:30కి అట్లా జరిగిన పద్ధతి అంటే సంఘటన సరైనది కాదు. అది అంత రష్లో కూడా ఇంతమంది ఉండగా కూడా ఆమె దూకేసింది. ఆమె దగ్గర పోవడానికి నాకు 5 నిమిషాలు పట్టింది. కట్టమదం గుడికాని అడిగి మీకు ఎవరైనా నార్మల్గా ఆ టైంలో ఆ సమయం ఆమె దూకిన సమయంలో మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే మీరు చూసారా మీ కళ్ళతో? ఇక్కడ వచ్చి నేను మొత్తం అబ్జర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ మెయిన్ డెప్త్ లోతెక్కి కూడా అక్కడ లైట్ లోతున కదా దూకినా కూడా ఎవరైనా రోజు పట్టుకుంటారు. అదేం కాదు. ఇక్కడ ఏంటంటే పడగానే ఆ రాడ్లు గుచ్చుకోవడము లేదా రాళ్ళు తలగడము సంథింగ్ ఏదో జరిగి తను అప్పటికప్పుడు ఎవరైనా ముసలి కావచ్చు, మేబీ వయసు పిల్లలు కావచ్చు, అలా అంటే అక్కడ జరిగే సంఘటన ఇక్కడ మనం ఉన్నా కానీ చూసుకుంటాం. అది అదే ఎక్కడో దూరంగా ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి ఏం చేసినా మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ జామ్ కానీ నాకు అబ్జర్వేషన్ అనమాట. ఏమన్నా కుక్కలు ఉన్నాయి, నా కుక్కలు కూడా అంటే అవి సౌండ్ చేస్తాయి. అది దూకంగానే అంటే రాత్రి కూడా ఎవరైనా దూకినప్పుడు ఏంటంటే ఆ సౌండ్కే గుర్తిస్తాయి. అవి లేపుతా వచ్చి నేను ఇట్లా మా ఇంటి కోసం పట్టుకొని పరిగెడతాయి. ఇక మీరు అట్లా నార్మల్ గా ఇంతకు ముందు అట్లా కాపాడదాం అనుకొని అక్కడి వరకు వెళ్ళినప్పుడు ఎవరన్నా స్పాట్ లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే మేడం అట్లా మీకు ఏదైనా గిల్ట్ ఫీలింగ్ అనిపించిందా, అరే కొంతలో మిస్ అయిపోయింది అని? అట్లా ఎంతమందిని అట్లా కోల్పోయి ఉంటారు కాపాడదాం అనుకుని కొంతలో మిస్ అయిపోయిన వాళ్ళు? ఇప్పుడు అట్లా ఉంటారు మేడం, ఒక 5-6 మంది చనిపోయి ఉంటారు. ఎందుకంటే సామాన్యంగా కాపాడాలనే ప్రయత్నంతో ట్యాంక్ బండ్ ప్రాణాలు తెగించి పోరాడుతున్నాను. నేను నా ప్రాణాలు తెగించేందుకు పోరాడుతున్నా అంటే ఒక మంచి పని అనేది నాకు తెలుసు. అది బతికిరానుకో వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటారు. వాళ్ళు అన్నం పెట్టే కొడుకు చనిపోతే తల్లికి ఎంత బాధ ఉంటుందో ఆ విలువ నాకు తెలుసు. తోడబుట్టిన అన్న చనిపోతే ఆ తమ్మునికి ఎంత బాధ ఉంటుందో ఆ విలువ నాకు తెలుసు. తోడబుట్టిన చెల్లెలు పెళ్ళిలాగా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలుసు.
సో అలాంటి దాంట్లోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఇది నాకు ఒక నా జీవితం అది నాకు మీరు నార్మల్గా ఇక్కడే మీ ఇల్లు ఎక్కడ ఉంటుందండి? ఇక్కడేనా మీరు ఇప్పుడు ఏదైతే అక్కడ బోర్డు కనిపిస్తా ఉంది మనకి, ఇక ఈ చుట్టుపక్కలనే ఉంటారా నార్మల్గా? మీకంటే ఏమైనా ఇల్లు ఏదైనా? నాకు ఇల్లు అనేది నాకు చిన్న ఉన్నప్పుడు నాకు తెలియదు. నేను ఫుట్పాత్ పైన ఉంటున్నా, ఫుట్ పని చేస్తున్నా. కేటీఆర్ గారు ప్రజల తరపున వచ్చి ఆ స్పందన వచ్చింది. కేటీఆర్ గారు గుర్తించి నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అది కూడా మేము మెరా టీవీలు అందరూ కలిసి ప్రతి ఒక్క టీవీ న్యూస్ వాళ్ళు అందరూ కలిసి చెప్పడం జరిగింది. ఆ సుమన్ టీవీ వాళ్ళు కావచ్చు, టీవీ9 వాళ్ళు కావచ్చు, ఎన్టీవీ వాళ్ళు కావచ్చు, 10 TV వాళ్ళు కావచ్చు, అంటే వర్క్ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ వల్ల నాకు ఇల్లు వచ్చింది. అండ్ నా పిల్లలకి సేఫ్ ఉంది ఇప్పుడు. అప్పుడు లేకుండా ఇప్పుడు ఉంది. కానీ వాళ్ళకేం కావాలంటే ఇంట్లో కూర్చుంటే అన్నం రాదు, మాకు జీవనాధారం కావాలి కదా. అంటే శివ ఏదో ఊహించుకో, నాకు అది తెలియదు. నేను బయట పనులు చేసుకోవాలి కానీ ఈ సేవ చేయలేను. ఇక బయట ప్రపంచం చూసాక నాకు ఇదేనా కనబడుతుంది. అందుకే మీరు కంప్లీట్గా ఎవరైనా ఇట్లాంటి ఇంకా వస్తూనే ఉంటాయి, అట్లాంటి సమయంలో మనం ఉండి ఆ టైంలో అక్కడ ఉండి కాపాడాలన్నదే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? ఇంకా ఎప్పటికి ఇదే చేద్దామన్నట్టు? మేడం ఇది నా జీవితం, అంటే నా ఊపిరి ఉన్నంతకాలం ఇదే నా ప్రయత్నం. ఎందుకంటే కొన్ని వందల మంది చూస్తుండగా అమ్మాయి దూకింది. ఆ సమయానికి ఇతరులు ఎవరు వచ్చి కాపాడలేదు. కానీ ట్యాంక్ బండ్ అయితే ఉరికినాడికి తీసిండు, బయటకు అప్పచెప్పిండు. ఈరోజు హాస్పిటల్లో పాప బాగుంది. అంటే తను బ్రతుకుందండి. ఇన్ఫార్మ్ చేశారా? వాళ్ళకి వచ్చి రావడం జరిగింది, మాట్లాడారా మీరు వాళ్ళతో? లేదు. అంటే మేడం తీసే వరకే నా బాధ్యత. నా బాధ్యత ఏంది? తీసే వరకే నా బాధ్యత. ప్రాణం కోల్పోయిందంటే దాన్ని ఎవరేం చేయలేరు. కానీ కోల్పోకుండా కాపాడినాం. మిగిలిన డాక్టర్లు చూసుకుంటారు, డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఆమెకు మంచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా చేసుకోవడానికి అడుగుతారు. ఆ బాధ్యత మొత్తం డిపార్ట్మెంట్ పరీక్షిస్తుంది. ఎందుకంటే అది తను తొందరపడ్డది. అక్కడ ఇప్పుడు ఇంత పెద్ద సంస్థ నడుస్తుంది, డిపార్ట్మెంట్ అంటే మామూలు కాదు కదా. అంత పెద్ద సంస్థని సహాయం తీసుకోవాలి. ఓపెన్గా నీళ్ళలో దుంకుతా నీళ్ళ దేవుడు ఏం చేస్తాడు? తీసుకోపోతాడు. అది నువ్వు పబ్లిక్ సార్ నాకు ఈ పరిస్థితి ఉంది, అమ్మ నాకు ఈ పరిస్థితి ఉంది అంటారు కదా తెలిసేది. అది చెప్పుకోకుండా నువ్వు చనిపోతే నీకేమొస్తుంది? ఈరోజు కొన్ని వందల మంది ఎక్కడో అక్కడ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు పోతాయి రోడ్లోనే తను దూకింది. దాని రెస్పాన్స్ ఏంది? అది మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా? దాదాపు 150 పైన ప్రాణాలు కాపాడారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది నాకు 26వ సంవత్సరం. ఇక 26 సంవత్సరాల నుంచి నేను నేనే ఉంటున్నా. ఇక్కడే ఉంటూ ఫుట్పాత్ మీద ఇక్కడే మీ ఫ్యామిలీ జీవనాధారం ఇక్కడే సాగిస్తూ ఇట్లా ప్రాణాలని కాపాడుతూ కూడా వస్తున్నారు ఈ రోజు వరకు. మరి ఇట్లా ప్రభుత్వం అంటే నార్మల్గా మీరు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, సోను సూద్ గారు కలిశారు, వాళ్ళ నుంచి ఏ విధంగా సపోర్ట్ అనేది దొరికింది? వాళ్ళు ఎట్లా గుర్తించడం జరిగింది మిమ్మల్ని? మేడం నాకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది, సపోర్ట్ కూడా వచ్చింది. ఒకవేళ కేటీఆర్ గారు ఇట్లా మళ్ళీ గెలిచింటే ఈరోజు నేను ఒక జాబర్ని అవుతుంటే ఒక డ్యూటీ చెప్పారా? అంటే నేను గెలిచిన తర్వాత మీకు జాబ్ ఏమైనా కల్పిస్తాను ఉద్యోగ ఆధారం అని నా పైన వాళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి ఈరోజు నాకు కోట్లకు విలువైన ఒక ఇల్లు ఇచ్చారు. ఒక ఫుట్పాత్ పైన ఉన్న నేను డబల్ బెడ్రూమ్ అంటే మామూలు కాదు అది. ఎందుకంటే నక్లెస్ రోడ్డు పైన అంత పెద్ద డబల్ బెడ్ అంత స్వేచ్ఛత ఉన్న ఇల్లు, ₹1,00,00,000 చిల్లర ఉందట అక్కడ నడిచే ఇల్లు. అంటే కొనాలంటే ఒక బ్లాక్ ఉన్నారంటే ₹1,00,00,000 ఉంది. అలాంటి ఇల్లు నాకు ఇచ్చిండు. నా పిల్లల భవిష్యత్తును గుర్తించాడు. అన్నం పెట్టిన ఆయన నీళ్ళు వేడా, అది మిస్ అయిపోయినాము. సో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తించారు. సో నా వాళ్ళ నుంచి ఫోన్ వచ్చి నాకు శివ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉంది, ఎట్లా దొరికింది? మేడం అందరు బాగుండాలి మేడం. వాళ్ళ నుంచి ఏంటంటే నాకు మేబీ నాకు ఇక్కడ సపోర్ట్ చేసా అన్నారు. ఏమన్నా మీరు ఏమన్నా మాకు మరి ఉద్యోగ ఆధారం ఏమైనా కల్పించమని అడిగారా? మేడం ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే గారు అమ్మాయి ఉంది, ఆ బంజారాలు ఉంటుంది కదా మేడం, ఆమె పిలిపించింది. ఆమె పేరు కూడా మనకు రాదు. ఆమె నుంచి నన్ను అలాగే పిలిపించారు. సో ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే నేను అది ఇట్లా ఉన్నదారని చెప్పిన. సో ఖచ్చితంగా అయితే వాళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కలిసిన రోజు దీనికి నిర్ణయం మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తారని నేను భావిస్తున్నాను. సోను సూద్ గారి గురించి ఆయనని మీరు కలవడం ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీరు ఇంత మంచి పని చేస్తున్నారంటూ ఎంతో గొప్పగా అప్రిషియేట్ చేసే ఉంటారు. ఆయన నుంచి మీకు ఏమన్నా సహాయం దొరికిందా? ఒక్కసారి మీ మాటలు చెప్తారు. మేడం ట్యాంక్ బండ్ శివ అనబడే మనిషిని గుర్తించడానికి కారణం సోను సూద్ గారు ఒక రియల్ హీరో. ట్యాంక్ బండ్ పైన ఒక ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా నేను కూడా ఏంటంటే నేను హీరో అని చెప్పుకోను. నా తల్లికి కొడుకు నేను, నా బాధ్యత నేను నెరవేర్చాలి. సో తెలంగాణ ప్రభుత్వం నన్ను గుర్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో నన్ను ఒక అండగా ఒక హీరో రూపంలో నన్ను గుర్తిస్తారు. ఇతర రాష్ట్రాలలో కూడా నాకు కాల్స్ వస్తున్నాయి, అన్న మీరు బాగుండాలని అంటారు. సో అంత పెద్ద హీరో నాగరావు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు ఆయన సారు, శివ మీరు ఎట్లున్నారని చెప్పేసి అడుగుతాడు, ఫోన్ చేస్తాడు. సో ఆయన అంటే ఒక స్టార్. అన్నం పెట్టాలంటే కులమతం లేదు, కులమతం ఆలోచిస్తే పనిచేయరు కదా.
ప్రతి ఒక్కరు మనవాడు అనుకుంటేనే ముందర వెళ్తాం. ఆయన అంతా అంటే నార్మల్గా సెలబ్రిటీస్లో ఉన్నప్పుడు కొంతమంది సెలబ్రిటీస్కి కూడా టైం ఇవ్వనటువంటి అంత బిజీలో ఉంటుంటారు వాళ్ళు. అలాంటిది మీ కాలేజ్ ఎలా ఉన్నారు శివ గారు, బాగున్నారా అని అడగడం అనేది చాలా గొప్ప విషయం. అసలు మీకు కూడా చాలా ఆనందంగానే ఉంటుంది. దాదాపుగా హైదరాబాద్ మొత్తంలో మీరు ట్యాంక్ బండ్ శివ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా, సగం మందికి. సగం ఎక్కడ అందరూ తెలుసు. ఇంకా ఇతర రాష్ట్రాల బయట నుంచి కూడా అంటే అది నా గొప్పతనం అని చెప్పు. ఎందుకంటే మనము చనిపోతే శిల్పాలు చెప్తాం ఎంతో అనుకోము. మరి అందరికి ఉండలేదు ట్యాంక్ బండ్ శివ అనే వ్యక్తి. ట్యాంక్ బండ్ అంటేనే శివన్ అంటేనే ట్యాంక్ బండ్ అంటే చాలా మంది వస్తుంటారు. అంటే అది నన్ను ఒక ప్రేమ రూపంలో దగ్గర చూసుకుంటారు. ఒకటి చెప్పండి, మీరు అసలు అంటే ఒకగానొక సందర్భంలో మనము తిండికి కూడా తినలేనటువంటి సిచ్యువేషన్, అలాంటి సందర్భం ఏదైనా ఫేస్ చేశారా మీకు గుర్తుండిపోయేలాగా? అలాంటి మూమెంట్లో ఎవరన్నా ముందుకు వచ్చి హెల్ప్ చేయడం ఇలాంటిది ఏమైనా మీ సంఘటనలు మీ లైఫ్లో ఉన్నాయా? మేడం, నాకు ఏం తెలియనప్పుడే నేను కష్టాలకు వెళ్ళి బయటకు వచ్చిన. అన్నం అంటే తెలియని సమయంలో అన్నం దేవులో అన్నం నా జీవితంలో పడేసిన ఎంగిలి పనులు ఎరకదున్నా నేను. అంటే నాకు తెలుసు అలాంటి సమయంలో సాటి మందులు కూలి పని చేసే వాళ్ళు కూడా అన్న తమ్ముడు అని నన్ను ఆదరితే నాకు అన్నం పెట్టరు. వాళ్ళే నా అన్నదమ్ములని నేను ఇప్పటికి భావిస్తా. సో అవన్నీ నా మైండ్లో ఉన్నాయి కాబట్టి నేను ఇంత పెద్ద దానికి నేను పోరాడుతున్నా. ఎవరో పిలిచిర్రు ఏదో ఇస్తారని ఆశపడే మంత్రం కాదు. మా కుటుంబంతో అంటే ప్రతి ఒక్క ఇల్లు నా ఇల్లు అనుకొని నేను భావిస్తున్నాను. ఈ రోజుకైనా ఏ రోజుకైనా కూడా ట్యాంక్ బండ్ శివకి ఎంతో పెద్ద కుటుంబం ఉంది. థ్యాంక్ యూ. అదేవిధంగా రోజు ఇట్లాంటి కేసులు రోజు మీరు చూస్తూనే ఉంటారా లైఫ్లో? రోజు లేదంటే వారంలో ఇట్లాంటి ఎన్ని చూస్తుంటారు నార్మల్గా? వారాలు రోజులు లేదు, సమయం ఎట్లుంటుందో తెలియదు. నేను చూసిన దాంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను ఎదిరించుకునే అవసరం మనకు ఉంది. సో వాళ్ళ చిన్నకావేశం అనేది పనికిరాదు. ఈ ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే కోట్లు జీరోలకు వస్తాయి, జీరోలు కోట్లు పడుతుంది. సో మనిషి లైఫ్ కూడా ఏంటంటే అది కొన్ని తెలియక తప్పు చేస్తారు. సో ఇది వాటర్ ప్రాబ్లం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసినది. సో అది రాకూడదు అనేది నా ఆలోచన. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గుర్తించి ఇంకా దీనికి ఇంకా కొన్ని మంచి రోజులు రావాలని, అందులో ఇవి ప్రాబ్లం తక్కువ కావాలని ఆలోచిస్తున్నా. అది ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కూడా ఒక నిండు ప్రాణాన్ని అయితే కాపాడారు. నిజంగా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మాటలు చెప్తున్నాం కానీ అది అసలు మీరు అంత ప్రాణానికి తెగించేందులో దూకి కాపాడడం అనేది గొప్ప విషయం. ఎప్పుడైనా అనిపించిందా అంటే నార్మల్గా మీకు అది ఈత అలవాటు అయి ఉంటుందా, లేకపోతే సడన్గా ఇట్లా కాపాడేటువంటి మూమెంట్లోనే మీకు ఇది అలవాటు అయిపోయిందా? అంటే నేను చిన్న ఉన్నప్పుడు మనిషికి అనేది ఈత ఉండాలి. ఎందుకంటే సమయం అదే మూమెంట్లో నేను ఏదైనా ప్రయాణంలో నాకే ఆపద వచ్చినా అది ప్రతి కాపాడుకునే ఈత. అంటే పల్లెటూర్లలో ప్రతి ఒక్కరు బావులలో చెరువులలో దూకుతారు కాబట్టి వాళ్ళు ఈతలు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంటే ఏంది, నల్లల కింద స్విమ్మింగ్ పూల్లలో దుంకుతా కూడా ఈత రావు వాళ్ళకి. సో అయినా కూడా ఖచ్చితంగా మనిషి అనబడ ఆడపిల్ల కాదు మూపిలాడు కాదు ఈత ఖచ్చితంగా మనకు మనం రక్షించుకొని వేరే వాళ్ళకి చేయందించాలనేది ఇది ఒక ఆలోచనతోనే మీకు ముందుగానే ఈ ఆలోచన పుట్టి మీరు నేర్చుకున్నారు. అది మీకు కాదు ప్లస్ పాయింట్ అయింది. ఈరోజు మీ వల్ల బ్రతికి బయటపడ్డ ఎంతో మంది కుటుంబాలకు మంచిదైంది మీరు నేర్చుకోవడం అనేది. నిజంగా చాలా గొప్ప విషయం అండి. అండ్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, ముఖ్యంగా నేను మీకు చెప్పాను స్టార్టింగ్లో దాదాపుగా 150కి పైగా మందిని కూడా కాపాడడం అయితే జరిగింది ట్యాంక్ బండ్ శివ గారు. బట్ ప్రత్యేకంగా ఈరోజే ఎందుకు ఆయనతో మాట్లాడుతున్నాం అంటే ఈరోజు కూడా ఒక నిండు ప్రాణాన్ని దాదాపుగా ఒక 20 ఏళ్ళ అమ్మాయిని కూడా కాపాడడం అయితే జరిగింది. అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్లో అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని కాపాడి ఈరోజు ప్రస్తుతం ఆ అమ్మాయి చికిత్స పొందుతూ కూడా సేఫ్గా బతికి బయటపడిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా శివ గారి వల్ల. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ వల్ల మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది. మాకు మంచిగా ఉంటున్నాం ప్రస్తుతానికైతే. ఎన్నో పుట్టినప్పటి నుంచి లైఫ్లో ఎన్నో కష్టాలు చూసి పెరిగాను. అప్పటికైనా ఎప్పుడు కూడా దానికి చింతించలేదని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఏదైనా తనకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తే బాగుంటుందంటూ కూడా తను భావిస్తూ ఉన్నారు. కెమెరామెన్ మధుతో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్యాంక్ బండ్ శివ గారి వాళ్ళ భార్య మనతో పాటే ఉన్నారు. ఒకసారి అంటే తనతో కూడా తనని కూడా మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం తను కూడా వాళ్ళ భర్త అంటే ఇక్కడ అందుబాటులో ట్యాంక్ బండ్లో ఎవరైతే దూకినప్పుడు కొన్ని సమయాల్లో వాళ్ళ భర్త ఇక్కడ అందుబాటులో లేని సమయాన తను కూడా చాలామంది ప్రాణాలను అయితే కాపాడారంట. దాదాపుగా 3-4 కూడా కాపాడానంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఇందాక మనకు శివ గారు కూడా చెప్పారు కదా, అయితే ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు శాంత. మీ పేరండి? శాంత. ట్యాంక్ బండ్ శివ వైఫ్. అదే మీరు అంటే నార్మల్గా మీకు ఈత వచ్చా లేకపోతే అంటే శివ గారు చేస్తున్నారు నేను కూడా ఇలానే చేయాలన్నట్టుగా మీరేమన్నా నేర్చుకోవడం జరిగిందా ఏంటి? లేదు మేడం, నా అదృష్టం ఏంటంటే
నాకు చిన్నతనంలోనే నేను ఈత నేర్చుకున్నా. ఓకే. నాకు స్విమ్మింగ్ చేసే ప్రాణాలను కాపాడే నా భర్త నాకు దొరకడం నా అదృష్టం. ఓకే. దానివల్ల నేను కూడా కొంచెం అతను లేని టైంలో నేను కూడా కాపాడుతుంటారు. ఎంతమందిని కాపాడున్నారు అట్లా? ముగ్గురు ముగ్గురు నలుగురిని కాపాడారు. ఓకే. అంటే ఇప్పుడు లేడీస్ ఇట్లా ఉంటారు కదా మేడం, అంటే వాళ్ళ దగ్గర ఏమన్నా కొంచెం దాచిపెట్టుకునే అడ్రస్ ఉంటుంది, చేయి పెట్టి తీయలేరు కదా, అట్లా అని నేను కొంచెం హెల్ప్ చేస్తాను అతనికి. ఓకే. అట్లాంటి సమయాల్లో చేస్తాను. మీరైనా మీ ఫ్యామిలీ మొత్తంలో ఇంకా మీ పిల్లలు కూడా ఎవరన్నా అట్లా? మా పెద్ద అబ్బాయి కూడా చేస్తున్నాడు మేడం. ఇప్పుడు తండ్రి లేని సమయంలో కాపాడడం కానీ, ఎవరైనా డెడ్ బాడీ వచ్చిందంటే పోయి తీస్తాడు. అతను వేరే వర్క్ అంటే వేరే పని కాదు, ఇదే ఎక్కడన్నా ఊర్లో పండి ఫోన్ గిట్లా చేస్తే వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మాకు ఇక్కడ డెడ్ బాడీలు వస్తే మాకు కాల్ చేస్తారు, అతను కాల్ చేస్తే అతను మాకు చెప్తాడు, లేకుంటే మాకు కూడా చేస్తారు ఇక్కడ వాళ్ళు. పోయి నా కొడుకు నేను ఇద్దరం కలిసి తీస్తాం, కాపాడతారు. మీ చేతి వరకు చిక్కి కోల్పోయిన ప్రాణం ఏదైనా ఉందా అండి? లేదండి, కాపాడలేకపోయా అని కొంతలో మిస్ అయిందన్న బాధ ఉందా? లేదు మేడం, ఇంతవరకు అయితే మేము ఎవరిని అట్లా ఎట్లా అనిపిస్తుంది శివ గారి గురించి చెప్పుకుంటే? అండ్ మీరు అదే హ్యాపీనెస్ అర్థమవుతుంది మాకు. దాదాపుగా 150కి పైన ప్రాణాలను కాపాడారు. సోను సూద్ గారిని కావచ్చు, అక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, ఇక్కడ మనకి శేఖర్ మాస్టర్ గారు, ఇలా ఎంతోమంది, ఇక్కడ చూసుకుంటే శేఖర్ మాస్టర్, అలా ఎంతోమందిని కలవడం జరిగింది. ఎట్లా అనిపిస్తుందండి? ఎంతోమంది ఈరోజు అంటే ఒక సెలబ్రిటీ లెవెల్కి అయితే వెళ్ళారు శివ గారు, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అని చెప్తే మేడం చెప్పలేము, అది ఆనందం, అది మాకు లోపల ఉంటుంది. కానీ అతను చేసుకున్నందుకు నా అదృష్టం, చాలా హ్యాపీ. ఒక ప్రాణం కాపాడినామంటే వాళ్ళు నిండు 100 ఏళ్ళు బతుకుతారు. ఆ 100 సంవత్సరాలలో ఒక్కరోజన్న మమ్మల్ని తలుచుకుంటారు. వాళ్ళు ఉండి ఆ సంతోషాలని వాళ్ళు అనుభవిస్తుంటారు కృష్ణ, అది మాకు మంచిగా అనిపిస్తుంది. ఒక ప్రాణం కోల్పోతుంటే కళ్ళ ముందర చూడలేము కదా, అది నా భర్త వరకు ఎవరైనా చెప్తున్నారు, అది నా భర్తకు అంత మంచి ఆలోచన రావడం మంచి విషయం, చాలా మంచిది. యూఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అండి నిజంగా. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీస్ నుంచి ఇంతమందిని కలిసారు కదా, ఇంతమంది అప్రిషియేట్ చేశారు కదా, ఎన్నో బహుమతులు కానుకలు పొందారు వాళ్ళ నుంచి, ముఖ్యంగా అభిమానాన్ని. మీ ఇందాక శివ గారు చెప్పారు, సోను సూద్ గారు అప్పుడప్పుడు కాల్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతారని చెప్పేసి, అలానే సెలబ్రిటీస్ ఎవరైనా కాల్ చేసి ఇప్పటి వరకు టచ్లో ఉన్నారా మీతో? మాకు సోను సూద్ సార్ మాత్రం ఎవ్రీ టైం టచ్లో ఉంటారు. శేఖర్ మాస్టర్ కూడా బర్త్డేకి విషెస్ చేస్తారు అతనికి, చేస్తుంటారు. ఇమ్రాన్ అన్న కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. ఓకే. అక్కడ చూసుకుంటే యూట్యూబ్ స్టార్ అని చెప్పొచ్చు మనకి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ గారు. సో ఇక్కడే కలవడం జరిగింది కదా, మీకు కూడా ఎన్నో అవార్డులు పొందారు. సోను సూద్ గారు కూడా మీకు బొకే ఇచ్చి అసలు అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా గ్రేట్ థింగ్ అండి. ఒక్కసారి అక్కడ చూసుకుంటే అసలు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇది చేయబట్టి? నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని 24 ఇయర్స్ 24 ఇయర్స్ నుంచి తను అంతకుముందు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు. ఇంకా నా పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఇక్కడే అనిపించదు ఎప్పుడన్నా అంటే ఇల్లు లేదు అని ఎప్పుడన్నా బాధపడ్డారా? అలాంటి బాధలు చాలా అనుభవించినాము, కానీ ఇప్పుడు ఫైనల్లీ మిమ్మల్ని గుర్తించారు. ఇప్పుడు మాత్రం ఆల్ ఇండియా మొత్తం మమ్మల్ని గుర్తించింది. కానీ ఒకటి ఏంటంటే మాకు బాధాకరం, అతను ఇంత సేవ చేస్తున్నాడు కదా, మా పిల్లలకైతే కొంచెం తల దాచుకోవడానికి లేదు, కానీ అతనికి ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంది? మేము ఏదో కష్టం చేసుకొని బతకాల్సిందే కదా. అతనికి ఒక శాలరీ లాంటిది వస్తే, జాబ్ లాగా వస్తే రేపు నాటికి మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని ఆశిస్తున్నాను. అదొక్కటే నేను ఆశించాను, ఇంకా వేరే ఏం ఆశించాను. ఎందుకంటే నా భర్త ఇప్పుడు ఎవరైనా దుంకిరానంటే సడన్గా పోయి దుంకుతాడు. అది ఆ ప్లేస్లో ఆడ సీకులు ఉండొచ్చు, రాడ్లు ఉండొచ్చు, ముళ్ళ కంపలు ఉండొచ్చు, అతను ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీళ్ళలో దూకేస్తాడు. ఆ టైంలో ఏమన్నా అవుతుందేమని మాకు చాలా బాధ వేస్తుంది. ఆ టైంలో అతనికి ఏమన్నా అయిందనుకో మా పిల్లలు మేము ఆగమైపోతాం. ఎందుకంటే మేడం
దేవుడు ఉన్నారు మీ పట్ల, ఒకరికి సహాయం చేయడానికి ప్రాణాలకు తెగించి ముందుకు వస్తున్నారు. దేవుడు మీ పట్ల ఉన్నారు. అందుకే కదా దాదాపుగా 150 మంది పైన ప్రాణాలు కాపాడినప్పటికీ శివ గారికి ఇప్పటి వరకు ఏమీ కూడా అవ్వలేదు. అంటే దేవుడు మీ పక్కన ఉన్నారు. ఒకరికి మంచి చేస్తే దేవుడు ఆటోమేటిక్గా మనకి ఏదో రూపంలో మంచి చేస్తారు. ఇది మీరు నమ్మాలి, ఖచ్చితంగా భయపడొద్దు. అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఆలోచించి మీకు కాస్త ఏదైతే ఉద్యోగ అవకాశం కల్పించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా కల్పిస్తుందని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.